నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల స్థానిక పాండురంగ వీధిలో బుధవారం పాడ్యమి పురస్కరించుకొని అత్యంత వైభవంగా శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ కామాక్షి పీఠంలో గల కామాక్షి దేవాలయం ప్రాంగణంలో వేదుల వెంకటరమణ శర్మ, వెంకట సూర్యనారాయణ శర్మ పర్యవేక్షణలో శివపార్వతుల కళ్యాణ వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు. పరమేశ్వరుని తరపున వెంకట గణేష్ దంపతులు, పార్వతీదేవి తరపున వెంకట సూర్యనారాయణ దంపతులు కూర్చొని కళ్యాణ ఘట్టాన్ని చేపట్టారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం పోలిపాడ్యమి పురస్కరించుకొని శ్రీ శివపార్వతుల కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమస్త లోకం సుఖ సంతోషాలతో జీవించాలని, సనాతన సాంప్రదాయాలను తెలియపరిచేలా ఈ పూజా కార్యక్రమాన్ని చేసినట్టు వారు చెప్పారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎన్ గిరి, ఆనంద్, చంటి, గ్రంథి వెంకట గణేష్, ఆకెళ్ల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాగర్భావివ సంప్రక్తౌ వాగర్భ ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. మన పాండురంగ వీధిలో కామాక్షి పీఠంలో ఉండేటటువంటి పాండురంగ వీధిలో కామాక్షి పీఠంలో ఈ యొక్క కార్తీక మాసాన్ని సంతరించుకొని ఈ యొక్క నెల రోజులు కూడా పూజా కార్యక్రమాలు జరిగాయి. కావున ఈ యొక్క పాడ్యమి రోజున మనం శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. కళ్యాణం అనగా ఈ యొక్క లోక కళ్యాణార్థం ఇది మనం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సకాలంలో వర్షాలు పడాలి, బాగుండాలి, అంతా కూడా ఈ యొక్క మన పట్టణము బాగుండాలి, తర్వాత ఈ యొక్క మన వీధి బాగుండాలి, తర్వాత పట్టణం బాగుండాలి, పట్టణం బాగుంటే తర్వాత ఈ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా బాగుండాలి, ఊర్లో పాడి పశువు అంతా కూడా బాగుండాలని చెప్పి ఈ యొక్క లోక కళ్యాణార్థం మనం చేస్తున్నటువంటి ఈ యొక్క కళ్యాణం. ఈ నెల 14న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కంచిలి మండలం మకరాంపురంలో వైఎస్ఆర్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టుని, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను సీఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడే 60 ఎకరాల్లో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కును కూడా శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడడం, మృత్యువాత పడడంతో ఈ ప్రాంతంలో కిడ్నీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ 4 ఏళ్ల కిందట శంకుస్థాపన చేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఉద్దాన ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. పాదయాత్రలో ఈ ప్రాంత వాసుల కష్టాలను తెలుసుకున్న జగన్ కిడ్నీ వ్యాధి నివారణకు 700 కోట్ల వ్యయంతో ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు వైఎస్ఆర్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. పలాస నియోజకవర్గంలో 2 పిహెచ్సిలు, 3 అర్బన్ హెల్త్ సెంటర్లు, 4 జూనియర్ కళాశాలలు, పలాసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారని వివరించారు. జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈ నెల 16న నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్ వెంకటరామన్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. శనివారం డిసెంబర్ 16న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు స్థాయి సంఘాల సమావేశం ప్రారంభం అవుతాయన్నారు. ఉదయం 10 గంటలకు 6వ స్థాయి, 11 గంటలకు 3వ స్థాయి, మధ్యాహ్నం 12 గంటలకు 5వ స్థాయి సంఘ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు 2వ స్థాయి, 3 గంటలకు 4వ స్థాయి, సాయంత్రం 4 గంటలకు 7వ స్థాయి, సాయంత్రం 5 గంటలకు 1వ స్థాయి సంఘ సమావేశాలు జరగనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు. నగరంలోని స్థానిక కాంప్లెక్స్ ప్రాంగణంలో బుధవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యాన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజు ఆర్టీసీ కార్మికులు కాంప్లెక్స్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ జిల్లా కార్యదర్శి వై అప్పయ్య, రాష్ట్ర కార్యదర్శి కామేశ్వరరావులు మాట్లాడారు. డిపో స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ఎండీ స్థాయి వరకు ఎందుకు వెళ్లాయో ఉన్నతాధికారులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థ ద్వారా మనుగడ సాగిస్తున్న తమకు సంస్థ అభివృద్ధి అవసరమని, అందుకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. కార్మికులు పనిచేయడానికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిక్ లీవ్లకు సంబంధించిన క్యాష్ ను ఇవ్వకుండా నాన్ జెన్యూన్ సిక్ అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇంక్రిమెంట్లను ఉద్యోగులకు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న అధికారులు ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, ప్రభుత్వం
అన్ని విధాలుగా కార్మికులను ఆదుకున్నప్పటికీ యాజమాన్యం తీరే బాధగా ఉందని, అందరూ కలిసి పనిచేసి ఆ సంస్థ బలోపేతానికి కృషి చేద్దామని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వి శాంతరాజు, ఆర్వీ రావు, ఎంఎస్పీ రావు, యూనియన్ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17న వేణంపేట, అక్కులపేటలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు ఎన్ని లింగరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ ప్రమాదాలు సంభవించినప్పుడు మనల్ని మనం కాపాడుకుంటూ ప్రజలను కూడా కాపాడే నిమిత్తం ఎస్ఎస్ఎస్ సేవా సంస్థల ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. పుట్టపర్తిలో శిక్షణ పొందిన యువకులు ఈ శిక్షణను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం, జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీకాకుళం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరం విజయవంతం అయ్యింది. నగరంలోని స్థానిక ఎన్జిఓ హోంలో సుమారు 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 20 మందికి క్యాట్రాక్ట్ శస్త్రచికిత్సలకు ఎంపిక చేసి జిల్లా కేంద్ర ఆసుపత్రికి రెఫర్ చేశారు. ముందుగా ఈ శిబిరాన్ని జిల్లా అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ కె త్రినాథరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తూ కంటి వెలుగు కార్యక్రమంలో అవసరమైన వారికి ఉచిత కలద్దాలు కూడా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎంపిక చేసిన క్యాట్రాక్ట్ కేసుల చికిత్సలు, అద్దాల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కంటి విభాగాధిపతి డాక్టర్ పి నిర్మలా జ్యోతి, రోటరీ అధ్యక్షులు డాక్టర్ వై గీతా శ్రీకాంత్, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ బికే జైన్, డాక్టర్ ఎస్ పుష్పలత, డాక్టర్ పి శేషుబాబు, డాక్టర్ వై సుష్మా శాంతి, డాక్టర్ చక్రధర్, డాక్టర్ సౌమ్య, ఆప్తాల్మిక్ అధికారులు ఎంఆర్కే దాస్, ఎం బాబురావు, రోటరీ కార్యదర్శి అన్నెపు అనంతరావు, రోటరీ ప్రతినిధులు డాక్టర్ మంత్రి వెంకటస్వామి, జై శ్రీరామ్, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు అనంతరం వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ ఆదేశాల మేరకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి సమావేశం, జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం డిఎంఎన్హెచ్ఓ అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని మాట్లాడుతూ జిల్లాలో 105 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ప్రతి స్కానింగ్ సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా కేంద్రాలపై ప్రోగ్రామ్ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇకపై ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే అబార్షన్ల వివరాలతో పాటు అందుకు తగిన కారణాలను తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. సమాజంలో బాలబాలికలిద్దరూ సమానమేనని, స్త్రీల పట్ల వివక్ష ఉండరాదని స్పష్టం చేశారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని, బాలికల పట్ల వివక్ష లేకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలన్నారు. విశ్రాంత న్యాయమూర్తి పి జగన్నాథం మాట్లాడుతూ దేశంలో మంచి చట్టాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే సమాజం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిప్పేస్వామి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి అనురాధ, హెల్త్ ఎడ్యుకేటర్స్ ఎస్ సూర్యకళ, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, డిఐఓ ఈశ్వరీదేవి, డిప్యూటీ డెమో ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రావు, డాక్టర్ మంత్రి వెంకటస్వామి, డాక్టర్ శ్రీనివాసరావు, హెల్త్ ఎడ్యుకేటర్స్ మోహిని, డాక్టర్, స్కానింగ్ సెంటర్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. జీడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జీడి రైతు సంఘం ఆధ్వర్యంలో రేపు పలాసకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి 1,00,000 సంతకాలతో కూడిన వినతి పత్రంను అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ జీడి పిక్కలు 80 కేజీల బస్తాకి 16,000 రూపాయల ధర ప్రకటించాలని గత 4 సంవత్సరాలుగా రైతులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. జిల్లాలో గిరిజనులు, ఉద్దానం ప్రాంతంలోని మత్స్యకారులు, సన్న చిన్నకారు రైతులు ప్రధానంగా జీడి పంటపై ఆధారపడి బ్రతుకుతున్నారని తెలిపారు. పంటకు ధర లేకపోవడంతో వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, గత 6 నెలలుగా జీడిపిక్కల గిట్టుబాటు ధరపై అనేక ఆందోళన పోరాటాలు జరుగుతున్నాయని, సీఎం స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి కృష్ణారావు, కోనేరు గురయ్య, అంబటి రామకృష్ణ, ఎంపల్ల జోగారావు తదితరులు పాల్గొన్నారు.
అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు ఈ నెల 20న జరగనున్న శంకుస్థాపన మహోత్సవానికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆలయ ఈవో హరిశూర్ ప్రకాష్ పాలక మండలి సభ్యులు ఆహ్వానం పలికారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో ధర్మాన ప్రసాదరావును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు. దేవాలయ అభివృద్ధికి మంత్రిగా ఎంతగానో సహకరిస్తున్నారని అందుకు కృతజ్ఞతను పాలక మండలి సభ్యులు తెలిపారు. మంత్రికి ఆహ్వానం పలికిన వారిలో ఈవోతో పాటు పాలక మండలి సభ్యులు మండవిలి రవి, గోవిందరావు, శ్రీనివాస్, లక్ష్మి, అనురాధ, మల్లెమ్మ, గన్నిరాజు, కోటేశ్వర చౌదరి, లోకేశ్వరి, సోమేశ్వరరావు తదితరులు ఉన్నారు. తామాడ గ్రామంలో బుధవారం విక్షిత్ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలిశెట్టి మధుబాబు హాజరై మాట్లాడారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి అనేక స్కీములను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా 5 లక్షల బీమాకు కార్డులను అందిస్తున్నట్లు చెప్పారు. ఎక్స్ ఎంపీటీసీ రఘు మండల కృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మోడీ చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఎల్ఈడి వ్యాన్ ద్వారా స్థానిక ప్రజానికం వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ సత్యవతి, ఏపీఎం మాధవీలత, కార్యదర్శి సుజాత, కుమారి, వినోద్ కుమార్, శ్వేత, ఫీల్డ్ అసిస్టెంట్ గొల్లబాబు, హరీష్, అసిరనాయుడు, వాలంటీర్లు, సీతారాం, వల్లప్పుడు పాల్గొన్నారు. పలాస, కంచిలి మండలాల్లో ఈ నెల 14న సీఎం పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎస్పీ జిఆర్ రాధిక, రేంజ్ డీఐజీ ఎస్ హరికృష్ణలు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పరిశీలించిన రేంజ్ డీఐజీ ఎస్ హరికృష్ణ, ఎస్పీ జిఆర్ రాధికలు సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పాయింటింగ్లను కూడా వారు పరిశీలించారు. నగరంలోని స్థానిక పాత హౌసింగ్ బోర్డు కాలనీలో 30వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పల్లపు కృపాసాగర్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాకబ్ అధికారి పాల్గొని దైవ సందేశాన్ని భక్తులకు అందజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవులు పాల్గొని మాట్లాడారు. క్రీస్తు సందేశం ఆదర్శనీయమని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, డివిజన్ ఇన్ఛార్జ్ విభూది సూర్యబాబు, సాగర్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. శీతాకాలంలో రోడ్డు పక్కన ఉన్న పేదలకు దుప్పట్ల పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమమని సిఆర్పిఎఫ్ సిఐ ముఖేష్ కుమార్ కొనియాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా భారతి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రైల్వే స్టేషన్ పరిధిలో పాలపోలమ్మ పోలమ్మ తల్లి కోవెల శివాలయం దగ్గర భిక్షాటన చేస్తున్న వాళ్లకు, పేదవాళ్లకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఆర్పీ ఫౌండేషన్ సహకారంతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ పాల్గొని ఆయన చేతుల మీదుగా పేదలకు దుప్పట్లను అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని సభ్యులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో విజయనగరం విభాగ్ సేవక్ కనుగుల సత్యం, విశ్వ హిందూ పరిషత్ ఆమదాల వలస ప్రఖండ అధ్యక్షులు బగాది భాస్కర్ రావు, చింతాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నాక్ బృందం పరిశీలనపై ట్రిపుల్ ఛాన్సలర్ ఆచార్య కేసిరెడ్డి ముందస్తు సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు నాక్ బృందం పరిశీలనపై అధికారులు, అధ్యాపకులతో ఆయన సమీక్షించారు. 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని, ఎలాంటి ఒత్తిడి లేని విద్య అందిస్తున్నామని, నైపుణ్యం కలిగిన విద్య అందిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి విద్య అందిస్తామని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద గవర్నమెంట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని తెలిపారు. నాక్ గ్రేడ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి వస్తే ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని, సెంట్రల్ నుండి నిధులు అధిక మొత్తంలో వస్తుందని చెప్పారు. విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో కూడా ఎక్కడ రాజీ పడకుండా కృషి చేస్తున్నట్లు, నాక్ గ్రేడ్ రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డైరెక్టర్ డాక్టర్ కుక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ, ఓఎస్డి ఎల్డి సుధాకర్ బాబు, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరనాయుడు, డీన్ వెల్ఫేర్ గేదెల రవి, సిహెచ్ వాసు, పిఆర్ఓ మామిడి షణ్ముఖరావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 2వ రోజు కూడా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మె జరిగింది. ఈ సందర్భంగా నర్సనపేట ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపు ధోరణిని మానుకొని అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలు అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదని విమర్శించారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉందని, అంతేకాకుండా అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలకు న్యాయం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నర్సనపేట ప్రాజెక్ట్ నాయకులు టి సరోజిని, ఎం భాగ్యలక్ష్మి, టి అమరావతి, డి సులోచన తదితరులు పాల్గొన్నారు.
బూడిద గుమ్మడికాయలో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనివల్ల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లావనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబైల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణ ఉంచుతుంది. క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటు నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగుపడడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.